నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నాయకులు తానికొండ దయాబాబు మృతి చెందటం పార్టీకి తీరని లోటు. సత్యశోధన అధ్యక్షులు తమలపాకుల భాస్కర్రావు. రైతుల నుంచి లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఉద్యోగ భద్రతా సర్క్యులర్ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వైఎస్ ప్రసాద్. రైతుల నుంచి లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ జరగాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ధాన్యం అధికంగా సాగుతున్న నేపథ్యంలో 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యాలను ఇచ్చిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,038 మంది రైతుల నుంచి 25,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సహకరించామన్నారు. అకాల వర్షం హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు నష్టం జరగకుండా వెంటనే రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని 6 గోదాముల్లో నింపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 30 మిల్లుల్లో ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వాటి నుంచి మాత్రమే సేకరిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన చోట బ్యాంక్ గ్యారంటీ లేక సేకరించడం లేదన్నారు. ప్రస్తుతం తమ్మవరంలో 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాం ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం సేకరించే ధాన్యాన్ని ఆ గోదాంలో నిల్వ చేయడానికి అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి సేకరించి ధాన్యాన్ని తమ్మవరం గోదాముకు తరలించాలన్నారు. ప్రతిరోజు 3,000 మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని అధికారులు, మిల్లర్ల యజమానులను ఆయన ఆదేశించారు. గోదాములకు ఇచ్చిన పరిమితులను తొలగించి విస్తృతంగా సేకరించాలన్నారు. ఈ క్రమంలో పీడీఎఫ్ బియ్యం సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జీఎం పి శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, డీసీఓ శాంసన్, రైస్ మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు. సార్, ఎండి గారు చెప్తే పార్టీ దాన్ని మాట్లాడతాను, క్లియర్ చేస్తే మనకు ఒక 4,000 మెట్రిక్ టన్స్ ఖాళీ వస్తుంది సార్ కర్లపాలెం గోడౌన్లో. తర్వాత తమ్మవరం కూడా మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మొన్న ఆల్రెడీ కొంతమంది తమ్మవరం వెళ్ళాం సార్. తర్వాత ఇక్కడ కొన్ని ఏదైనా కానీ ఒక 2 డేస్లో దాదాపు 30,000 టన్నులు అయిపోతుంది సార్. ఒక 2 డేస్ సార్ మిల్లర్స్కి టన్నల్స్ వచ్చాయి. నైట్ వచ్చేసి సార్ 45 అవి వస్తున్నాయి. ఇప్పుడు 45 మెట్రిక్ టన్స్ ఈ పాటికి 8-9 వేలకి సరిపోని ఇచ్చేస్తాం. ఎఫ్ఆర్కే కెర్నల్ ఇష్యూ కూడా సప్లై లేదు సార్. 30 టన్స్ కూడా ఒక 1 వీక్ బ్యాకే మనకు వచ్చింది సార్. 40 సిఎంఆర్ మనం యాక్సెప్ట్ చేయలేదు. 75 టన్స్ వచ్చింది సార్. టోటల్ 125 వచ్చింది సార్. ముందు 40 వచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకాన్ని వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ ఏపీఓ శ్యామ్ తెలిపారు. కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలంలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్లపాలెం మండలము, పాతనందాయపాలెం, పిట్టలవానిపాలెం మండలం, భవనంవారిపాలెం గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికుల కోసం ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరాలని, తద్వారా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఉందని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆడ, మగవారికి సమాన వేతనం అందించడం జరుగుతుందని వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారిని ఇప్పటి వరకు కూలీలుగా సంబోధించేవారని, అయితే ఈ ఏడాది నుంచి ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని శ్రామికులుగా పిలువబడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధిక, ఉపాధి హామీ పథకం శ్రామికులు ఉన్నారు. ఏటవారిపాలెం, పాతనాపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ పర్యవేక్షణ జరిగింది. కూలీలందరూ కూడా ఎండాకాలంలో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వారు నిర్ణయించిన 307 రూపాయలు వేతనం ఎలా పొందాలి, కొలతల ప్రకారం పనిచేయాలి, 307 రూపాయలు తప్పనిసరిగా ప్రతి వేస్ట్ దగ్గర కూడా పనిచేసి తీసుకోవాలని కొలతలు వివరించడం జరిగింది.
అలాగే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయం మధ్య ఎండాకాలం కాబట్టి పని ప్రదేశం నుండి పనిచేయాలి. పని పూర్తిగా అయినట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఆ పని మిగిలి ఉన్న పరిమాణాన్ని పూర్తి చేసినట్లయితే మీకు గవర్నమెంట్ వారు ఇచ్చే 307 రూపాయలు వేతనాన్ని తీసుకున్నట్టయితే అది మనకు ఉపయోగపడుతుందని కూలీ అందరికి కూడా వివరించడం జరిగింది. అలాగే పనికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకొని రావాలి. ఎందుకంటే మనకి పని దగ్గర కొలతల ప్రకారం పనిచేస్తేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆయుధాలు లేక మనం ఏం చేయలేము. అలాగే పనికి వచ్చిన ప్రతి కూలీ కూడా పనికి వచ్చేటప్పుడు 2 లీటర్ వాటర్ బాటిల్ తప్పనిసరి తెచ్చుకోవాలి. ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది ప్రతి వేస్ట్ స్టిక్కర్ కూడా తెచ్చుకోవాలని కూలీలందరికీ వివరించడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి వ్యక్తి కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది గౌరవ ప్రధానమంత్రి గారి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంది. అదేంటే సురక్ష బీమా యోజన. ఇది ప్రతి వేస్ట్ స్టిక్కర్ కూడా ఉపాధి పనికి వచ్చే ప్రతి వేస్ట్ స్టిక్కర్ కూడా 20 రూపాయలు తమ అకౌంట్లో ఎవరైతే పనికి వస్తారో వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళ ఇష్టపూర్వకంగా అప్లికేషన్ ద్వారా 20 రూపాయలు కట్ అవుతుంది. ఇదేంటంటే ప్రమాదశాత్తు ఆ వేస్ట్ స్టిక్కరు ఎక్కడైనా ప్రమాదం జరిగి మరణిస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం ఉంది కనుక వాళ్ళందరూ కూడా ఈ సురక్షా బీమా యోజన ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఉంది. ఇవన్నీ అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చినట్టయితే ఎంపీడీ గారి ద్వారా మీ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకులో ఈ అప్లికేషన్ ఇచ్చి మీ కూలీలందరికీ కూడా ఇన్సూరెన్స్ అయ్యేటట్టుగా చూస్తామని కూలీలందరికీ వివరించడం జరిగింది. ఇది ఈరోజు ఏటవారిపాలెం గ్రామ పంచాయతీలో మరి అలాగే పాతందాపాలెం పని ప్రదేశంలో కూలీలందరూ కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం కావటంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ మంగళవారం కావటంతో అమ్మవారిని కామ్యప్రదాయినిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హారిత్ర శృంగారార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారి భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. వేసవి తీవ్రత అధికం కావడంతో ప్రజలు చెట్ల కింద సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాక పేదవాడి ఫ్రిడ్జు మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. వేలాది రూపాయలు వెచ్చించి ఎలక్ట్రానిక్ ఫ్రిడ్జ్లను కొనుగోలు చేసిన తీరని దాహార్తి మట్టి కుండలో చల్లటి నీటితో సేద తీరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా వేసవి తీవ్రత అధికం కావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకొచ్చేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం 10 గంటల్లోపు సాయంత్రం 4 గంటల తర్వాత బయటకొచ్చి తమ పనులను ముగించుకుంటున్నారు. అయితే ఇంటి వద్ద చల్లటి త్రాగునీటి కోసం ఎలక్ట్రానిక్ ఫ్రిడ్జ్లను సైతం పక్కన పెట్టి మట్టి కుండల కోసం పరుగులు తీస్తున్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందోలు రామయ్య గత కొన్నేళ్లుగా వేసవికాలం ప్రారంభం నుంచి మట్టి కుండలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి సోమ, గురువారాలలో కాజీపాలెం బస్టాండ్ వద్ద, మిగిలిన రోజులలో చందోలు పోలీస్ స్టేషన్ వద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది మట్టి కుండల విక్రయం చాలా బాగుందని, తన వద్ద 15 లీటర్లు, 20 లీటర్లు సామర్థ్యం కలిగిన చల్లటి మట్టి కుండలు ఉన్నాయని చెబుతున్నాడు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో మట్టి కుండలు లభించడంతో వేసవి తాపానికి విరుగుడిగా మట్టి కుండలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. లీటర్లు కొండేమో 300 అండి, 15 లీటర్లు బట్టేదేమో 250 అండి. ఈ 10 లీటర్లు దేవాన్ని కానీ 100 ఇస్తారండి. పర్లేదండి. ఎట్లా ఉంది వ్యాపారం? బాగానే ఉంది. పోయిన సంవత్సరం ఎట్లా ఉంది? బాగోలేదండి. మీరు బాగా వర్షాలు పడినాయి కానీ ఏం పర్లేదండి, బాగానే ఉంది. ఎండ కాస్తే నీకు వ్యాపారం మా కొండలో. ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ అమ్ముతూ ఉంటావు? ఇక్కడ కాజీపాలెంలో అమ్ముతానండి, రావులవారి పెట్టాడ. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు చెందిన ప్రహరీ గోడ ముందు భాగం కొంత కూలిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఏమిటి అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
చందోలు గ్రామంలో గల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు చెందిన ప్రహరీ గోడ ముందు భాగం 3 రోజుల క్రితం కూలిపోయింది. శుక్రవారం సాయంత్రం 4 తర్వాత స్థానిక వైద్యురాలు షారోన్ రాణి వైద్యశాలకు ప్రహరీ గేటుకు తాళం వేసి వెళ్లారు. అయితే శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు కావడంతో సోమవారం విధులకు వచ్చేసరికి గోడ కూలిపోయి ఉందని ఆమె చెప్పారు. స్థానికులను విచారించగా ఇక్కడ ఒక లారీ రివర్స్ చేసుకునే ప్రయత్నంలో గోడ కూలిపోయిందని చెప్పినట్లు తెలిపారు. అయితే ఆ లారీ ఎవరికి సంబంధించింది అనేది తెలియడం లేదు. రైతులు భూసారంను పెంపొందించుకుంటే తద్వారా పాడి పంటలు బాగుంటాయని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ విస్తరణ డైరెక్టర్ పి శ్రీమన్నారాయణ అన్నారు. కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామంలో బాపట్ల ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ రైతులు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు పొలంలో చల్లి పైరు పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుందన్నారు. పచ్చిమిర్చిలో మంచి విత్తనం ఎంపిక చేసుకోవాలన్నారు. ఒక్కసారి వైరస్ వస్తే తగ్గదన్నారు. వేపపిండి, వేప కషాయంతో సేంద్రియ వ్యవసాయం చేస్తే ఆరోగ్యకరమైన ఉత్పత్తులను సాధించవచ్చన్నారు. ప్రస్తుతం యువత వ్యవసాయంలో రావాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించుకొని మంచి పంటలను పండించవచ్చన్నారు. రైతులకు వ్యవసాయం గురించి క్విజ్ పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ వీరన్న గౌడ్, ఎరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ బాలమురళీధర్ నాయక్, ఎన్ కామాక్షి, ఏడీఏలు లక్ష్మి, ప్రవీణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జనార్దన్, యామిని, వ్యవసాయాధికారి సుమంత్ కుమార్, స్థానిక పెద్దలు మాడా శ్రీనివాసరావు, మునిపల్లె చిన్న, గరిగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 12, 1964లో పెట్టారండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లో ఉండేది. ఆ తర్వాత మనకి రంగా గారి సేవలను గుర్తించి, మనకు అందరికీ తెలుసు రంగా గారు పొన్నూరు. అయితే వారు రైతులకు చేసిన కృషి ఫలితంగా మనకి నవంబర్ 7, 1996లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆయన పేరు పెట్టడం జరిగిందండి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని 7/11 అంటే నవంబర్ 7, 1996లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిపోయాడు. అయితే ఈ ప్రోగ్రాం ఇందాక సార్ కూడా చెప్పారు, 1979లో మనమే భారతదేశంలో మొట్టమొదటిగా మన విశ్వవిద్యాలయం అనేది ఈ రావే ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసింది. అంటే గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ పథకం అనేది అప్పుడు ఉండేదండి. దాన్ని కాలక్రమేణా ఇప్పుడు గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంగా మార్చబడింది. అంటే స్టూడెంట్స్ ఎవరైతే చదువుకొని వ్యవసాయంలో ఎంతో పరిజ్ఞానాన్ని రైతులకి బేరీజ్ వేసుకొని మన టెక్నాలజీ వాడుతున్నారు లేదా, మనం ఎట్లా వాళ్ళు ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఎట్లా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు అనేది ఒక రికార్డ్ రాయటం కానీ తెలుసుకొని రేపు, ఎందుకంటే వాళ్ళే రేపు ఉద్యోగస్తులుగా వ్యవసాయ శాఖలో కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలుగా కానీ రావడం కానీ ఉంటారు. కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా ఒక ప్రాక్టికల్గా అంటే రైతులు చేస్తున్నది తెలుసుకొని, రైతులు అంటే ఒక వ్యవసాయమే కాదు, పాడి పంట, పాడి లేనిదే పంట లేదు. కానీ చాలా మంది ఏంటంటే పాడిని వదిలేసి పంట మీద చేస్తున్నాం, ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. అట్లానే భూసార పరిరక్షణ కానీ, భూమి అనేది ఎక్కువ మంది కౌలు రైతులు అవడం వల్ల భూమి సారాన్ని పట్టించుకోవట్లేదు, భూమిని వదిలేదు. మనకి ఇప్పుడు చూడండి, ఇంతకుముందు 4 పూటలు కూడా అన్నం తినేవాడు, ఇప్పుడు అన్నం తింటే షుగర్ వస్తుందని భయం. ఏం రాదు, కష్టపడి పని చేస్తే ఏది రాదు. కానీ పని తగ్గిపోయి అన్నమే 4 పూటలు తింటే షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ పండించింది మనం తినకపోతే మళ్ళీ ఎవరు తింటారు, మళ్ళీ గిట్టుబాటు ధర లేదండి. అందుకని ఏంటంటే మనము చూసుకోవాలి, ఎట్లా మనం పండించిన దాంట్లో. మనం ఇప్పుడు వరి పండిస్తున్నారు, ఇక్కడ వరి మేడం గారు కూడా చెప్పారు, చాలా 15 రకాలు మన దగ్గర ఉన్నాయి. మనం ప్రతిసారి మన విత్తనాన్ని మనమే సొంతంగా తయారు చేసుకొని 10 రూపాయలు 15 రూపాయలు అయింది 1 కేజీ విత్తనం. అదే మీరు బయట కొనాలంటే 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి ప్రతిసారి విత్తనం కొనుక్కుంటున్నారు. అట్లా కాకుండా మీ విత్తనాన్ని మీరే తయారు చేసుకొని కూడా మనం విత్తనం దగ్గర ఖర్చు తగ్గించుకోవచ్చు. శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్ నారాయణ స్వామి దేవాలయం పునరుద్ధరణకు దాతలిచ్చిన డబ్బులకు ఇంతవరకు లెక్కలెందుకు చెప్పలేదని రాష్ట్రపతికి ఓ వ్యక్తి పిటిషన్ పెడితే అది కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉందని, విచారణ చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ప్రముఖ న్యాయవాది విన్నకోట సత్యప్రసాద్ ఆరోపించారు. బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వసూలు చేసిన డబ్బులు దేవాదాయ శాఖకు ఇవ్వకపోవటం నేరం కదా అని ఆయన ప్రశ్నించారు. ఎండోమెంట్ అధికారి తనకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యక్తి బంగారు బిస్కెట్ ఇచ్చానని తెలియజేస్తున్నారు. కొందరు వెండి ఇచ్చామని చెప్పారన్నారు. తాను ఎంత వచ్చింది, ఎంత ఖర్చు చేశారనే విషయం లెక్కలు చెప్పమని మాత్రమే అడిగానని అన్నారు. 2 సంవత్సరాల నుండి ఇంతవరకు పుస్తకాలు రాలేదని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికైనా ఎంత వసూలు చేశారో, ఎంత ఖర్చు అయ్యిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మొన్న నేను ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో నేను ఎక్కడా కూడా మరి మాజీ శాసనసభ్యులు గవర్నర్ రఘుపతి గారి పేరు నేను ఎక్కడా కూడా ప్రస్తావించలా. ఆయన మీద నేను ఎటువంటి ఎలిగేషన్ చేయలా. లేదు, దాంట్లో నేను ఎవరో దీన్ని ఈ వసూలు చేసినటువంటి వాటిని దుర్వినియోగం చేశారని నేను ఎక్కడ ఏమీ చెప్పలా. నేను దాంట్లో చెప్పింది ఏంటంటే, ఆ కార్యక్రమం అయిపోయి కూడా చాలా కాలం అయింది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు ఎంత వసూలు చేశారు విరాళాలు అనేటువంటిది భక్తులకి దాతలకి తెలియజేయలేదు అని నేను గుళ్ళో భావనారాయణ స్వామి దేవస్థానానికి నేను పూజ కోసం వెళ్ళినప్పుడు ఆ పూజకి ఉభయానికి నేను డబ్బులు కట్టేటువంటి క్రమంలో అక్కడ ఈఓ గారు ఉన్నాడు. ఇది నా మనసులో ఉంది. నేను ఈఓ గారు కనపడితే అడిగా, ఏమండి వసూలు చేసినటువంటి విరాళాలకు సంబంధించి ఏంటి లెక్కలు చెప్పరా అని. ఆయన చాలా క్యాజువల్గా ఈజీగా, ఆయన మాకేం సంబంధం అండి, వాళ్ళు ప్రైవేట్ కమిటీ వాళ్ళు వసూలు చేసుకున్నారు, నేను అట్లాంటి ఏం పెట్టుకోను, నేనేం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు. నేను వెంటనే ఆయన ఏమడిగానంటే, అదేందండి ప్రైవేట్ కమిటీ వాళ్ళు వసూలు చేస్తే గుళ్ళో కూర్చొని వసూలు చేస్తే మీరు ఎట్లా ఒప్పుకున్నారు? ఒకవేళ అదే ప్రైవేట్ కమిటీ వాళ్ళని మీరు అనుకుంటే ఆ డబ్బులు మీకు ఎట్లా వచ్చినాయి, మీరు ఎట్లా తీసుకొని ఖర్చు పెట్టారని నేను అడిగితే, అసలు మా సంబంధం లేదండి, మేము ఖర్చు పెట్టలేదు, అదేదో వాళ్ళు మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంటో లేకపోతే ఎవరేం చేసుకున్నారో మాకు తెలియదండి అన్నాడు. రామానుజ కూటమికి ఏదో కట్టారని బయట చెప్పుకుంటున్నారండి ఈ భక్తులు ఇచ్చిన దాతలు ఇచ్చిన డబ్బులతో అంటే, ఆయన అవునండి దీంట్లో నుంచి ఏదో కొంత ఇచ్చారు దానికి అని అన్నాడు ఆయన. సరే, నేను వెంటనే ఇంటికి వచ్చి ఒక ప్రెస్ నోట్ ఇచ్చా. వాస్తవంగా రఘుపతి గారు స్పందిస్తారని, ఆయన స్పందించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవాలి. ఆయనకి దీంట్లో ఏం పూర్తి బాధ్యత ఉందని నేను అనుకోవాలి. ఆయన హయాంలో జరిగి ఉండొచ్చు, ఆయన కమిటీ పెట్టి ఉండొచ్చు, చేశారు. ఆ కమిటీ వాళ్ళు ఏమన్నా దీని మీద ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో, వీళ్ళేమో దేవస్థానం ఎండోమెంట్స్ మాకు తెలియదు అంటున్నానని చెప్పి నేను ప్రెస్ నోట్ ఇచ్చాను. ఇస్తే దాని మీద రఘుపతి గారు మాట్లాడుతూ ఆయన ఏదో కొంచెం సెటారికల్గా, కొంచెం వ్యంగ్యంగా, లేకపోతే ఏదో 2-3 రకాలుగా కూడా మాట్లాడారు. దానివల్లే సగం నేను ఈ ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. అయినా అసెంబ్లీ ఎలక్షన్లకి ఈ డబ్బులు వసూలు చేసిన కమిటీ లెక్కలు చెప్పడానికి, లెక్కలు అంటే లెక్కలు ఎంత వసూలు చేశారో విరాళం అడిగా, అది చెప్పడానికి, దానికి ఆయన చెప్పేటువంటి కారణం అసందర్భం. పైగా అదే ఆయన చెప్పాల్సిన పని లేదు, ఏదో కమిటీ వాళ్ళు చెప్పాలి. నేను చెప్పినట్టు ఆయన ఎందుకు ప్రతిస్పందించాడో నాకు తెలియదు. ఇంకో విషయం, ఇప్పుడు ఈ సందర్భంగా ఒక కొత్త కోణం బయటకు వచ్చింది. నేను అడిగింది మీరు ఎంత విరాళాలు సేకరించారో చెప్పమంటే, ఆయన ఆ డబ్బులన్నీ మేము బ్యాంకులో పెట్టి కమిటీ వాళ్ళు మేమే ప్రతి రూపాయి ఖర్చు పెట్టాము అని చెప్పాడు. అంటే ఈఓ చెప్పిన మాటకి వీళ్ళు చెప్పేది, ఈఓ ఏం చెప్పాడు, మాకు దేవస్థానానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అంటే, ఇప్పుడు వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు కోట్లలో వచ్చినాయి అని చెప్తున్నారు, వస్తు రూపేణా వచ్చిందని చెబుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ ఓనరు, నేను ఆయన పేరు చెప్పకూడదు, నిన్న కనపడి నేను బంగారు బిస్కెట్ ఇచ్చానని చెప్పాడు, వెండి ఇచ్చామంటున్నారు. వాళ్ళేమో ఎండోమెంట్స్ వాళ్ళేమో మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరు ఏదో ప్రైవేట్గా కమిటీ వాళ్ళు వసూలు చేసుకున్నారు, మాకేం సంబంధం లేదంటున్నారు. మరి ఈయన కమిటీ తరఫున బ్యాంకులో పెట్టి మేమే ప్రతి రూపాయి ఖర్చు పెట్టామంటున్నారు. నేను ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నా, అది ఎట్లా సమంజసం, ఎట్లా సాధ్యం? నేను నిన్నటి వరకు కూడా దాతలు ఇచ్చిన విరాళాల సేకరణ ఎంత అని చెప్పమన్నాను, కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారని ఎందుకు అడగలేదు అంటే, వాళ్ళు అంత పెద్ద మొత్తాలు వాళ్ళు స్వయంగా ఒక ఏన్షియంట్ మాన్యుమెంట్ని ఆర్కియాలజికల్ వాళ్ళ స్వాధీనంలో ఉన్నట్టు దానికి అన్ని కోట్ల రూపాయలు వాళ్ళు స్వయంగా ఎట్లా ఖర్చు పెడతారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. మీరు ఒక కమిటీగా దాతల దగ్గర నుంచి సేకరించి మేము ఎందుకు ఇచ్చామంటే, ఇదంతా సేకరించి మీరు దేవాలయానికి అప్పచెబుతారు, దేవాలయం వాళ్ళు దీన్ని బాగు చేయడానికో పునర్నిర్మాణంకో ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో మేము ఇచ్చాం. అది పద్ధతి కూడా అదే కదా. దానికి ఒక ఎస్టిమేషన్ ఉండాలి, ఎంత అవుతుందో ఒక కార్డు ఉండాలి. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అంత డబ్బు ఇవ్వలేదు కాబట్టి దాతలు ఇచ్చి వాళ్ళ ద్వారా మనం చేయించాలి. మీరు ఒక పెద్దగా ఆ రోజున్న శాసనసభ్యుడిగా వాళ్ళ చేత ఆ పని చేయించాలా. ఇవాళ మీరే సొంతంగా దాన్ని, మీరంటే ఆయన అంటే కమిటీ, మీరే ఏదో రూపాయి ఖర్చు పెట్టి మీరే రసీదులు రాసుకొని చేశాము అని అంటే, ఇచ్చిన దాతలని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఇవాళ రికగ్నైజ్ చేస్తారా అని నేను అడుగుతున్నా.
ఆ విరాళాలతో మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్తా ఉంటే మీరేమో ప్రతి వాళ్ళని 10,000 ఇస్తే ఇక్కడ మీ శిలాఫలకం మీద మీ పేరు వేస్తామని చెప్పి దాతల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. కొంతమంది భక్తులు గుడి బాగుపడితే చాలని ఇచ్చారు, కొంతమంది పేర్ల కోసం ఇచ్చారు అని. అదేంటండి, తప్పు కదా అది? మీరు భక్తుల్ని పేరు కోసం ఇచ్చినా అంతా భక్తితోనే ఇచ్చారు. కొంతమంది మా పేరు అక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటారు, అది తప్పేం కాదే. ఇవాళ రఘుపతి గారు చేసిన కార్యక్రమాలన్నీ ఆయన పేరు కోసం కాక పేరుతో సంబంధం లేకుండా ఆయనే ఒక్కడే భక్తితో చేసినట్టు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళందరూ లేకపోతే ఇంకోటి చేసిన వాళ్ళంతా ఏదో పేరు కోసం చేశారని మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది అది సమంజసం కాదని నా అభిప్రాయం. పిటిషన్ అక్కడి నుంచి ఫార్వర్డ్ అయ్యి కలెక్టర్ దగ్గర పెండింగ్లో ఉంది అనేటువంటిది నాకు అధికారి చెప్పాడు. వాళ్ళు కాదు అని డినై చేస్తే ఆ అధికారి ఎవరు చెప్పాడో కూడా పేరు చెబుతాను నేను, ఇప్పుడే అనవసరం అని నేను ఆగుతున్నాను. ఆ కలెక్టర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్న పిటిషన్ ఎంక్వైరీ జరగకుండా ఆపుతుంది ఎవరు? ఆ కలెక్టర్ గారి దగ్గర పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టే హడావుడిగా పుస్తకాలన్నీ ఎక్కడెక్కడో ఉండి, అంటే ఆయనే చెప్పండి నా పుస్తకాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం పట్టిందని. అంటే మీరు 2 సంవత్సరాల క్రితం అయిపోయిన కార్యక్రమానికి పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఇంతవరకు తెలియని స్థితిలో ఉన్నారంటే దాతలు ఇచ్చిన డబ్బుల మీద ఏ విధమైనటువంటి మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఆ కమిటీ వారు కానీ దానికి సంబంధించిన పెద్దలు కానీ నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున భావనారాయణ స్వామి సాక్షిగా ఆయనే చెప్పాడు, ప్రతి పైసాకి మేము లెక్క చెబుతామని, దాతల పేర్లన్నీ అందుట్లో గుళ్ళో వేస్తామని. ఆ పిటిషన్ ఏమైంది? ఆ పిటిషన్ ఎంక్వైరీ జరగకుండా ఎవరు ఆపుతున్నారు? కర్లపాలెం మండలము పాతనందాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవం ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని నిర్వాహకులు అక్కల రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జలబిందెలు, చద్ది నైవేద్యాలు, మల్లెపూల సేవ, అమ్మవారికి పసుపు కుంకుమలు, పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు, అన్నప్రసాదం, మొక్కుబళ్లు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుంచాల సూర్యనారాయణ రెడ్డి, పేద నాగిరెడ్డి, కావూరి ముసలారెడ్డి, మురళీరెడ్డి, రావి నరసారెడ్డి, కుంచాల అయ్యప్పరెడ్డి, అక్కల గోపిరెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో వెలిచినట్టు శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతుంది. 15వ తారీఖున అమ్మవారికి జలబిందుల కార్యక్రమం ఉంటుంది. 16వ తారీఖు అమ్మవారికి సద్ది నైవేద్యాలు, సాయంకాలం 7 గంటల టైంలో అమ్మవారికి మల్లెపూల సేవ ఉంటుంది. 17వ తారీఖు అమ్మవారికి ఊరిని తరపున పుట్టింటి తరపున పసుపు కుంకాలు వస్తాయి. మధ్యాహ్నం నుంచి అమ్మవారు ఊరేగింపుగా ఊరు మొత్తం పురవీధుల తరపున ప్రతి ఇంటికి బజార్కి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. 18వ తారీఖు అమ్మవారి తరపు అన్న సంతర్పణం జరుగుతుంది. ఈ అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వీకరించవలసిందిగా తెలియజేయటం అయింది. 19వ తారీఖు మొక్కుబళ్ళు ఉన్నవారు ఎవరైనా సరే మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. ఇట్లు గ్రామ కమిటీ పోలేరమ్మ తల్లి పాతనందాయపాలెం. విపత్తు నిర్వహణ పర్యవేక్షణపై మండల, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు తెలిపారు. విపత్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు SMS, వాయిస్ రికార్డు ద్వారా సమాచారం తెలపాలని వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుందరమ్మ, డాక్టర్ గోపీచంద్, APM శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రతా సర్క్యులర్ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వైఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కూటమి పిలుపు మేరకు బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ వారి పాత వైద్య విధానాన్ని అమలుపరచాలన్నారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలన్నారు. పోలీసులకు ఇస్తున్నట్టుగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ గాని ప్రభుత్వం గాని కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే వినియోగించేటట్లు చూడాలన్నారు. నైట్ అలవెన్స్ 150 రూపాయల నుండి 450 రూపాయలు సర్క్యులర్లో ఉన్నట్లు పెంచాలన్నారు. సిక్ లీవ్లు పూర్తిగా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షులు అన్నం రామ్మోహన్ రావు, జిల్లా కార్యదర్శి తులసి శ్రీనివాసరావులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పెంచలయ్య, ఆశాబాబు, గాంధీ, జిల్లాలోని 4 డిపోల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ మాదిరిగా ఉందో మరి సీలింగ్ లేని క్యాష్లెస్ మరి వైద్య సదుపాయాలను కల్పించాలని చెప్పి మన అసోసియేషన్గా 4 సంవత్సరాలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ వాళ్ళేమి అక్కడ ఓపీకి కానీ టెస్టులకు కానీ డబ్బులకి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళది ఎమర్జెన్సీ సర్వీస్ అని. మనం కూడా దాదాపు ఎమర్జెన్సీ సర్వీసే. మరి కండక్టర్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, మెకానికల్ కానివ్వండి కూడా డ్యూటీ అవర్స్ ఏమి మాలాగా ఆఫీసులో 10 నుంచి 5 గంటల దాకా ఉండవు. వాళ్ళు పొద్దున్నే 4 గంటలకు లేచి రావాలి, సాయంత్రం ఉండాలి, మళ్ళీ నైట్ అవుట్లు పోవాలి. నైట్ అవుట్ పోతే అక్కడ రెస్ట్ రూమ్ లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ దోమల చేత కొట్టించుకోవాలి, బస్సుల్లో కొనుక్కోవాలి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ దీన్ని కూడా ఎమర్జెన్సీ సర్వీస్గానే ప్రకటించి మరి ఏదైతే క్యాష్లెస్ పోలీసు వారికి ఇస్తున్నటువంటి ఈ సదుపాయాన్ని కూడా మరి ఆర్టీసీ కార్మికులందరికీ, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా వర్తింపజేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. అదే దశలో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల 26 జిల్లాల డిపిటిఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి తదుపరి ఈ ధర్నా కార్యక్రమానికి కూడా పిలిపివ్వడం జరిగింది. గ్రామాలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పీటా శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామంలో గూడవల్లి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యులు ఉచిత శుక్లాల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్స్ కొల్లూరు సుచిత్ర, దామర్ల సరళ, పవన్ కుమార్లు పాల్గొని 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 30 మందికి శుక్లాల ఆపరేషన్లు, 20 మందికి కళ్లజోళ్లు అవసరమన్నారు. శుక్లాల ఆపరేషన్లకు అవసరమైన వారిని వాహనంలో తీసుకెళ్లి ఆపరేషన్ అనంతరం ఇంటి వద్దనే వదిలి వెళ్తారని తెలిపారు. తానికొండ దయాబాబు మృతి టీడీపీ పార్టీకి తీరని లోటని సత్యశోధన అసోసియేషన్ అధ్యక్షులు తమలపాకుల భాస్కర్ రావు అన్నారు. బాపట్లపట్నంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని గుర్తు చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగారన్నారు. ఆయన ఎస్సీల కోసం పనిచేశారన్నారు. మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యశోధ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. మరి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉండి బాగా విస్తృతంగా ఎస్సీల కోసం, తర్వాత పార్టీ కోసం ఆయన పనిచేసిన వ్యక్తి. ఆయన మరణించడం నాకు విచారంగా ఉంది. మన సత్యశోధన తరపున విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. తానికొండ దయాబాబు గారి మృతికి సత్యశోధన సంస్థ అంజలి ఘటిస్తుంది. ఈ రోజున సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావుకు బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్, కళాశాల మేనేజర్ ఆర్వి రమణమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్పీడి అనిల్ కుమార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి సిహెచ్ హరికిషన్ పాల్గొన్నారు. మొన్న మే 10వ తారీఖు జేఎన్టీయూ కాకినాడ వారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ డే నిర్వహణలో మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు వచ్చిందని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు మా పీడీ గారికి, ఫిజికల్ డైరెక్టర్ గారికి రావడానికి ముఖ్యమైన కారణం గత 24-25 అకాడమిక్ ఇయర్లో ఫిజికల్ డైరెక్టర్ గారు ఎంతో మంది విద్యార్థుల్ని స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా ఈ అకాడమిక్ ఇయర్లో మేము మొత్తం 4 స్పోర్ట్స్ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించాము. ఒకటి పవర్ లిఫ్టింగ్, నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, అదేవిధంగా టైక్వాండో. ఈ 4 పోటీలని జేఎన్టీయూ కాకినాడ పరిధిలో మేము నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మా స్టూడెంట్ ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మొహమ్మద్ కాజావలి కూడా వివిధ రకాల స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొని మా యూనివర్సిటీకి, అదేవిధంగా కళాశాలకు కూడా బంగారు స్థాయి పథకాలు తేవడం జరిగింది. ఈ అన్ని విజయాలను గుర్తించి జేఎన్టీయూ కాకినాడ వారు మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి ఈ బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకుగాను మా కళాశాల తరఫున శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
టీడీపీ నాయకులు తానికొండ దయాబాబు మృతి చెందటం పార్టీకి తీరని లోటు. సత్యశోధన అధ్యక్షులు తమలపాకుల భాస్కర్రావు. రైతుల నుంచి లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఉద్యోగ భద్రతా సర్క్యులర్ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వైఎస్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.